ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా ఏదో ఒక చేట పలు సెంటర్లలో కూడా రైతులు క్యూ లైన్లలో పడి విసిగి వేసారి చెంది ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో ఉండేటువంటి కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉండేటువంటి షాపు వద్ద రైతులు యూరియా తీసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్పారని చెప్పేసి అక్కడికి భారీ సంఖ్యలో తరలి వచ్చినటువంటి రైతులకు షాపులో ఒకే ఒక అతను మాత్రం యూరియా కూపన్లు ఇవ్వడం జరిగింది. దాంతో రైతులకు యూరియా అందుతుందా లేదా అని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వెయిట్ చేసినటువంటి రైతులు ఇక యూరియా దొరకదేమో అని చెప్పేసి వాళ్ళు ఒక్కసారిగా 2-3 రోజుల నుంచి తిరుగుతా ఉన్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆగ్రహంతో రైతులంతా కూడా కొల్లాపూర్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి పైన ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అంతటితో పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ కూడా పక్కకు తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తే పోలీసులతో రైతులు వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మేము 3-4 రోజుల నుంచి తిరుగుతా ఉన్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదని చెప్పేసి చెప్పడంతో వాళ్ళంతా కూడా పక్కకు తీసుకెళ్లి ఆ పక్కనే ఉండేటువంటి మరొక షాపు తెప్పించి వాళ్ళకి టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇదంతా కూడా చూస్తే విచిత్రమైనటువంటి పరిస్థితి కనిపించింది. యూరియా పక్కనే ఉన్నప్పటికీ ఉదయం నుంచి కూడా ఎందుకు పంపిణీ చేయలేదని చెప్పేసి కూడా రైతులు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఆ యూరియాను పేద రైతులకు ఇవ్వకుండా మరి ఎక్కడ తరలించాలనుకుంటున్నారో ఇదంతా కూడా అధికారులు ప్రైవేటు వ్యక్తులు అంతా కూడా కుమ్మక్కై అధికార పార్టీ నాయకులతో కనుసైగల్లో కూడా ఇదంతా నడుస్తుందని చెప్పేసి కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. తిమ్మాజిపేట మండల కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఉదయం ఆగ్రో సేవా కేంద్రం వద్ద కూడా క్యూ లైన్ లో రైతులు నిలబడి తమ చెప్పులు రాళ్లు కూడా క్యూ లైన్ లో పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక మహిళ జ్వరంతో బాధపడుతూ హాస్పిటల్ నుంచి నేరుగా యూరియా దొరకదేమో అని చెప్పేసి ఆమె గ్లూకోజ్ పెట్టుకున్నటువంటి క్యానిల్ ఏదైతే ఉందో అది అట్లే పెట్టుకుని వచ్చి అది చూపిస్తూ మాకు ఈ పరిస్థితి వచ్చింది, ప్రజాపాలన అంటే ఇదేనా, గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు, యూరియా కోసం మాకు జ్వరం వచ్చినా ఏదొచ్చినా కానీ ఇప్పుడు తప్పితే మాకు యూరియా ఏం అవసరం ఉంటుంది కాబట్టి ఇట్లా రావాల్సి వచ్చినటువంటి దుస్థితి వచ్చిందని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ యూరియా సకాలంలో సక్రమంగా సరిపోయేంత దొరకక రైతులు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో సరిపోయేంత యూరియా ఇవ్వాలని చెప్పేసి కూడా రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉదయం నుంచి కూడా వాళ్ళు తమ ప్రాంతాల నుంచి తరలి వచ్చి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం వాళ్ళంతా కూడా హైదరాబాద్ లో జరిగేటువంటి ధర్నాకు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇచ్చినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పేసి కూడా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రాజీ మార్గమే రాజమార్గం అని నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కోర్టులో ఈరోజు జరిగినటువంటి పోలీసు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పేసి ఈ నెల 13వ తేదీన లోక్ అదాలత్ జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఉంటుందని చెప్పేసి ఇటు అవకాశాన్ని కక్షిదారులంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పోలీసు ఎక్సైజ్ శాఖలతో పాటు పలు శాఖలు కూడా వాళ్ళకు అవగాహన కల్పించాలని చెప్పేసి చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి కేసులకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పేసి సమయం వృధా కాకుండా డబ్బులు వృధా కాకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మంచి స్నేహాభావం పెంపొందించేందుకు ఈ లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది.